వెల్కమ్ టు ఐఏసీ. సో ఇప్పుడు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. సో జనరల్ గా కర్ణాటకలో వాట్ ఎవర్ ద టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్, దే ఆర్ గివెన్ దట్ 4 నేమ్స్. ఆ 4 నేమ్స్ ఇచ్చి ఏది లేదు అని అడుగుతున్నారు. సో హియర్ వీ హ్యావ్ అ నాగర్ హోల్, సో నెక్స్ట్ వచ్చేసి అన్షి, దండేలి అన్షి, నెక్స్ట్ వన్ భాద్రా అండ్ నెక్స్ట్ వన్ పెంచ్. సో భద్రా, నెక్స్ట్ వన్ నాగర్ హోల్ అండ్ యాజ్ వెల్ ఎస్ దండేలి అన్షి ఏవైతే ఉన్నాయో దే ఆర్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక ఓన్లీ. సో ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో సో దిస్ పెంచ్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా. యాక్చువల్లీ మధ్యప్రదేశ్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ అ బోర్డర్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రెండింటి ఏరియాస్ ని కూడా షేర్ చేసుకునేదే మనకి పెంచ్ అని చెప్తారు. సో మోస్ట్లీ పెంచ్ టైగర్ ఈస్ మోస్ట్లీ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో అందుకని ఇక్కడ స్టేట్ కూడా మనం మధ్యప్రదేశ్ అని చెప్తాం. అలాగే సోఫార్ టోటల్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, రికగ్నైజ్డ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా 50. అలాగే మనకి ఇంటర్నేషనల్ టైగర్స్ డే, సో ఇంటర్నేషనల్ టైగర్ డేని ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 29th జూలై. సో 29th జూలైనే ఇంటర్నేషనల్ టైగర్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ టైగర్ డేని ఎక్కడ సెలబ్రేట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే రష్యాలో స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ 2010. 2010లో రష్యాలో మనకి ఇంటర్నేషనల్ టైగర్ డేని స్టార్ట్ చేసి ఆ ఇయర్ నుంచి కూడా 29th జూలైని ఇంటర్నేషనల్ టైగర్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ద నెక్స్ట్ థింగ్, ఇన్ దట్ వరల్డ్ 70% ఆఫ్ టైగర్ పాపులేషన్ ఈజ్ ఎస్పెషల్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో ప్రపంచంలో 70% ఆఫ్ టైగర్ పాపులేషన్ అనేది మనకి ఇండియాలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. అండ్ యాజ్ వెల్ as the next one, Project Tiger. In India we are started that Project Tiger in which year means that is a 1973. 1973లో మనం ప్రాజెక్ట్ టైగర్ ని స్టార్ట్ చేసాం. సో ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్ గా మనం టైగర్ రిజర్వ్స్ విషయంలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో దీంతో పాటు మనకి రీసెంట్ గా ఏదైతే టైగర్ సెన్సస్ రిపోర్ట్ ఇచ్చున్నారో టైగర్ సర్వే రిపోర్ట్, అకార్డింగ్ టు దట్ రిపోర్ట్ మనకి ఏదైతే బెంగాల్ ప్రాంతం చెప్పుకుంటున్నామో ఇన్ బెంగాల్ వీ హ్యావ్ అ బక్సా and after that Manipur. In Manipur we have a Dampa National Park, Dampa, and next one Jharkhand, Palamu. So Jharkhand, Bengal and as well as Manipur, whatever the tiger reserves are there, ఏవైతే టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో ఇన్ దిస్ టైగర్ రిజర్వ్స్ దెర్ ఈస్ నో టైగర్స్. సో ప్రస్తుతం అక్కడ ఎలాంటి టైగర్స్ లేవు. సో దెర్ ఈస్ అ నో టైగర్స్ ఇన్ ద టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇన్ ఇండియా ఇన్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మణిపూర్ అండ్ జార్ఖండ్. సో ఏవి టైగర్ రిజర్వ్స్ లో టైగర్స్ ఇప్పటి వరకు కూడా లేనివేవి, పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నవి ఏవి అంటే ఈ స్టేట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే టాప్ పర్ఫార్మెన్స్ లో ఉన్నవి ఏవి అంటే వన్ ఈజ్ అ మధ్యప్రదేశ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ కర్ణాటక. సో మధ్యప్రదేశ్ అండ్ కర్ణాటక ఆర్ ద టాప్ స్టేట్ పర్ఫార్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైగర్ ప్రొటెక్షన్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో ఇవి మనం హైలైట్స్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ద నెక్స్ట్ వన్ వ్యోమమిత్ర ఈజ్. సో వ్యోమమిత్ర అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆ చార్ట్ బోర్డ్ డెవలప్డ్ బై ద ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ద ఫస్ట్ బ్యాంకింగ్ రోబోట్ ఇన్ ఇండియా, ద హ్యూమనాయిడ్ రోబోట్ ఇంట్రడ్యూస్ టు అసిస్ట్ టీచర్స్ టు at schools in India, and humanoid built by the Indian Space Research Organization అంటున్నారు. సో వ్యోమమిత్ర is nothing but a female humanoid robot. Actually it is a female humanoid robot కింద దీన్ని నామకరణం చేయడం జరిగింది బై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో దీన్ని డెవలప్ చేసింది. అలాగే యుఎస్ లో మనకి ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో సో చైల్డ్ కి కోడింగ్, హౌ టు డూ అ కోడింగ్ అనే దానికోసం ఒక రోబోట్ ని సృష్టించడం జరిగింది. ఆ రోబోట్ పేరు తెతిస్. So the Tethys is a robot which is created by USA and to teach to the children how to make a code. So codes ni etla రూపొందించాలి, ఎలా చేయాలి అనే దాని మీద సో ట్రైన్ ఇవ్వడం కోసం, టీచ్ చేయడం కోసం ఈ రోబోట్ ని సృష్టించడం జరిగింది. సో దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి నియాన్ అనే రోబోట్స్ ని కూడా తయారు చేశారు. సామ్సంగ్ బేస్డ్ కంపెనీ ఈస్ క్రియేటెడ్ దట్ నియాన్ రోబోట్స్. సో ఈ నియాన్ రోబోట్స్ ఏంటంటే వర్చువల్ రోబోట్స్ అనమాట. ఇవేమి వర్క్ చేయవు, జస్ట్ ఎమోషన్ ని మాత్రమే చూపిస్తాయి. రోబోట్స్ విచ్ విల్ షో ద హ్యూమన్ ఎమోషన్స్ in virtual robots which is called as a neon robots anta. It is developed by that Samsung company. Samsung technology is developed this neon robots అని చెప్పొచ్చు. అలాగే రష్యా ఈస్ డెవలపింగ్ దట్ రోబోటిక్ అవతార్స్. సో ఫెడార్ అనే ప్రాజెక్ట్ తో
ద ఫెడార్ ప్రాజెక్ట్ ఈ స్టార్టెడ్ బై దట్ రష్యా టు డెవలప్ రోబోటిక్ అవతార్. సో రోబోటిక్ అవతార్స్ అనే దాన్ని ఏ కంట్రీ డెవలప్ చేస్తుందంటే రష్యా. అంటే రీసెంట్లీ మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే వ్యోమమిత్ర ఈజ్ నథింగ్ బట్ హ్యూమనాయిడ్ రోబోట్ విచ్ ఈస్ బిల్డ్ బై దట్ ఇస్రో, అండ్ రోబో అవతార్ ఆర్ ఫెడార్ ఈస్ బిలాంగ్స్ టు దట్ రష్యా, అండ్ Tethys is belongs to the USA, and Neon robots are created by Samsung. నెక్స్ట్ వన్ NPK ఈజ్. సో NPK అంటే ఏంటి అని అడుగుతున్నారు. N మీన్స్ మనకి నైట్రోజన్ అని చెప్పొచ్చు, అండ్ P మీన్స్ ఫాస్ఫరస్, అండ్ K మీన్స్ పొటాషియం. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది ఇక్కడ NPK యొక్క మెయిన్ థింగ్. సో ఏ ల్యాండ్ అయినా ఫర్టైల్గా ఉండాలంటే NPK రేషియో 4:2:1 నిష్పత్తిలో ఉండాలి. సో NPK రేషియో ఈజ్ ఇన్ ద 4:2:1. సో దట్ ఈస్ అ NPK రేషియో అని చెప్పొచ్చు. ఇది దేనికోసం అంటే ల్యాండ్ ఫెర్టైల్గా ఉండడం కోసం, సారవంతంగా ఉండడం కోసం. సో శానిటైజర్స్ యూజ్డ్ టు క్లీన్ బై ద డస్టీ లీవ్స్, ఫర్టిలైజర్స్ యూజ్డ్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఫెర్టిలిటీ ఆఫ్ అ సాయిల్, అండ్ బ్రాండ్ ఆఫ్ స్ప్రింక్లింగ్ ఫర్ ఇరిగేషన్, మెడిసిన్ యూజ్డ్ టు కంట్రోల్ పెస్ట్ అని అన్నారు. సో జనరల్గా మనకి ఏదైతే ల్యాండ్ ఉంటుందో ల్యాండ్ యొక్క సారవంతం పెరగాలి అంటే మనకి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి. అలా ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలంటే దాని యొక్క NPK రేషియో అంతా, ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఇవ్వబడతాయి. సో ఫర్టిలైజర్స్ యూజ్డ్ ఫర్ ద ఇంక్రీజింగ్ of fertility of a soil is a correct answer అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, in Vienna there is a statue of Indian hockey player holding 4 hockey sticks in 4 hands. సో జనరల్గా వియన్నాలో ఇట్లా మనకు ఒక ఇండియన్ ప్లేయర్ మనకి ఈ 2 చేతులతో కూడా హాకీ స్టిక్స్ని పట్టుకున్నట్టు ఒక స్టాట్యూ ఉంటుంది. ఆ స్టాట్యూ ఎవరిది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో వచ్చేసి మనకి 4 హాకీ ప్లేయర్స్ని ఇవ్వడం జరిగింది. 1 ఉధమ్ సింగ్ ఇచ్చారు, 2 ధ్యాన్ చంద్ ఇచ్చారు, 3 భరత్ కుమార్, అండ్ 4 వచ్చేసి ధన్రాజ్ పిల్లై. సో మనకి ధ్యాన్ చంద్ ఎవరైతే ఉన్నారో, సో ధ్యాన్ చంద్ యొక్క స్టాట్యూ, ద స్టాట్యూ ఆఫ్ ధ్యాన్ చంద్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఎస్పెషల్లీ విచ్ ప్లేస్ అంటే వియన్నా. సో క్వశ్చన్ 2 టైప్స్లో అడగచ్చు. ఇన్ వియన్నా విచ్ హాకీ ప్లేయర్ statue is there? That is a Dhyan Chand. A Dhyan Chand statue is located in the world with that 4 hockey sticks in which place ante that is a Vienna అని గుర్తుపెట్టుకోవచ్చు. Dhyan Chand is also called as the wizard. సో ధ్యాన్ చంద్ని ద విజర్డ్ అని కూడా పిలుస్తారు, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ధ్యాన్ చంద్ 1928, 1932, 1936 అండ్ హీ బ్యాక్ 3 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒలింపిక్లో 3 బంగారు పథకాలను గెలుచుకున్న పర్సన్ మనకి దట్ ఈస్ నథింగ్ బట్ ధ్యాన్ చంద్. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అండ్ వేర్ ఈజ్ అ ఫేమస్ ఫర్ మూగా సిల్క్. మూగా సిల్క్ అనేది ఎక్కడ ఫేమస్ అని అడుగుతున్నారు. మూగా సిల్క్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అస్సాం. సో అస్సాంలో మూగా సిల్క్ అనేది ఫేమస్. సో దాంతోపాటు అస్సాంలో ఇంకేం ఫేమస్ అంటే టీ అని చెప్పొచ్చు, టీ ప్రొడక్షన్. సో దీనికోసం ఏ వ్యాలీని వాళ్ళు ఎంచుకున్నారు అంటే సుర్మా వ్యాలీ. The Surma Valley is a very famous for the tea production which is located in Assam area. So next one వచ్చేసి మనకి మణిపూర్. సో మణిపూర్ ఈజ్ ఇన్ ఇండియా, ఈజ్ అ పార్ట్ ఆఫ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ బ్యాంబో. సో లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ బ్యాంబో ఏదైతే ఉంటుందో వెదురు బొంగు అంటాం కదా. సో బ్యాంబో ప్రొడక్షన్కి చాలా టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే మనకి మణిపూర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఐరన్ ప్రొడక్షన్లో వన్ ఆఫ్ ద టాప్ స్టేట్ ఇన్ ఇండియా దట్ ఈస్ నథింగ్ బట్ ఒడిస్సాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఐరన్ ఈజ్ ఫర్ ఒడిస్సా, బ్యాంబో ఈజ్ ఫర్ మణిపూర్, అండ్ టీ అండ్ యాజ్ వెల్ as a మూగా సిల్క్ ఈజ్ ఫ్రమ్ దట్ అస్సాం. At one stage in the Vedic age, the king was called Gopati, which meant, so మనకి ఏ స్టేజ్లో మనకి కింగ్ని గోపతి అని కూడా పిలుస్తారు. అండ్ at one stage in the Vedic age, the king was called as a Gopati. సో గోపతి అంటే అర్థం ఏంటి అంటున్నారు. లార్డ్ ఆఫ్ ల్యాండా, లార్డ్ ఆఫ్ యూనివర్సా, లార్డ్ ఆఫ్ ద పీపుల్, లార్డ్ ఆఫ్ ద క్యాటిల్. సో లార్డ్ ఆఫ్ క్యాటిల్ విల్ బి రిప్రజెంట్ వాట్ అంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ గోపతి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ ఈజ్ ఇన్ పెప్పర్ స్ప్రే. సో జనరల్గా మనకి పెప్పర్ స్ప్రే ఏదైతే ఉంటుందో సో దాంట్లో యూజ్ చేసే ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ అంటే మంట కలిగించే కాంపౌండ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ కెమికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి క్యాప్షియన్. సో క్యాప్షియన్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద పెప్పర్ స్ప్రే. ద వరల్డ్ వైడ్ వెబ్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ద ఇయర్. సో మనకి వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఏ సంవత్సరంలో కనుగొన్నారో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1989, 1989లో ద ఫస్ట్ టైం వరల్డ్ వైడ్ వెబ్ WWW వాజ్ ఇంట్రడ్యూస్డ్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్ ఫెడరల్ సిస్టమ్. ఈ కింది వాటిలో ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్కి స్టేట్కి మధ్య పవర్స్ అనేవి షేర్ చేయబడ్డాయి, యాజ్ వెల్ as ఉమ్మడి జాబితా అనేది కూడా ఉంది. సో ఇది కరెక్టే. నెక్స్ట్, ఇండియా ఈజ్ అ లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా మందే.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి సింగిల్ టైర్ గవర్నమెంట్ అంటున్నాం. సో ఇండియాలో వీ హ్యావ్ అ సెంట్రల్ గవర్నమెంట్, ఆఫ్టర్ దట్ స్టేట్ గవర్నమెంట్, ఆఫ్టర్ దట్ లోకల్ గవర్నమెంట్ ఉన్నాయి. లోకల్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ అ పంచాయతీ రాజ్, మున్సిపాలిటీస్ ఆర్ దేర్. స్టేట్ గవర్నమెంట్ వీ హ్యావ్ అ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈస్ దేర్, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీ హ్యావ్ అ పార్లమెంట్ ఈస్ దేర్. సో 3 స్టేజెస్లో మనకి గవర్నమెంట్ ఉంది, బట్ ఇక్కడ సింగిల్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అ ఫ్యూచర్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అంటే దట్ ఈస్ సింగిల్ టైర్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అ ఫ్యూచర్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడికి వచ్చేటప్పటికి. నెక్స్ట్ ద ఓల్డెస్ట్ హాకీ టోర్నమెంట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఓల్డెస్ట్ హాకీ టోర్నమెంట్ ఏది అని అడుగుతున్నారు. బెక్ హటన్. సో బెక్ హటన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఓల్డెస్ట్ హాకీ టోర్నమెంట్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ బాంబే గోల్డ్ కప్ అయితే ఏదైతే ఉందో రీసెంట్గా 54th బాంబే గోల్డ్ కప్ అనేది జరిగింది. సో 54th బాంబే గోల్డ్ కప్లో మనకి ఎవరు విన్ అయ్యారు అంటే సో దట్ ఈస్ అ ముంబై నేవీ టీమ్. సో ముంబైకి చెందిన ఇండియన్ నేవీ ఏదైతే ఉందో సో అది ఈ కప్లో విన్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అ బాంబే గోల్డ్ కప్ ఈజ్ విన్నర్ ఈజ్ నథింగ్ బట్ ముంబై నేవీ. అండ్ ఎన్నో కప్ అంటే ఇది మనకి 54th బాంబే గోల్డ్ కప్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్, Prithviraj Chauhan defeated Mohammad Ghori in a battle in the year but lost in him in the following year. So Prithviraj Chauhan Mohammad Ghoriని ఓడించిన సంవత్సరం ఏది అని అడుగుతున్నారు. సో 11-11-82, 11-11-63, 11-11-91, 11-11-76. సో జనరల్గా ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం మహమ్మద్ గోరీ వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్. సో ఫస్ట్ వార్ వచ్చేసి మనకి బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1 అంటాం, 11-11-91. సో 1191లో జరిగింది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. అలాగే సెకండ్ వార్ వచ్చేసి 11-11-92లో జరిగింది, బ్యాటిల్ ఆఫ్ Terrain 2, so which is happened in 11-11-92, same for the Mohammad Ghori and as well as a Prithviraj Chauhan. In that second war, who defeated whom ante Mohammad Ghori defeated Prithviraj Chauhan in the second battle of Terrain 11-11-92 AD. Next one, the Zaria and the Chandrapura coal fields are located in the state of. So మనకి జరియా అండ్ చంద్రపుర అనే కోల్ ఫీల్డ్స్ ఎక్కడ ఉంటాయని అడిగారు. ఆప్షన్స్లో గుజరాత్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇవ్వడం జరిగింది. సో జార్ఖండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇన్ జార్ఖండ్ వీ హ్యావ్ అ జరియా అండ్ యాజ్ వెల్ యాజ్ అ చంద్రపుర కోల్ ఫీల్డ్స్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేమ్ ద హోలీ సిటీ రికగ్నైజ్డ్ యాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ జైన్ తీర్థంకరాస్. సో మనకి అభినందన నాథ అంటాం. సో ఫోర్త్ తీర్థంకర, ఫస్ట్ తీర్థంకర వచ్చేసి రిషభనాథ. వీళ్ళిద్దరూ ఎక్కడ పుట్టారని అడుగుతున్నారు. గయా, అయోధ్య, ద్వారకా, వారణాసి. ద బోత్ ఆర్ బోర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అయోధ్య. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి అభినందన నాథ ద ఫోర్త్ తీర్థంకర అండ్ యాజ్ వెల్ యాజ్ రిషభనాథ ద ఫస్ట్ తీర్థంకర. వీళ్ళిద్దరూ కూడా పుట్టింది ఎక్కడ అంటే అయోధ్య. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 24th తీర్థంకర దట్ ఈస్ నథింగ్ బట్ మహావీర వర్ధమానజయ్. ఆయన పుట్టింది ఎక్కడంటే మనకి బీహార్లో. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి 10 pins రిఫర్ టు ద గేమ్ ఆఫ్. సో మనకి 10 pins అనేది ఏ గేమ్కి సంబంధించింది? బౌలింగా, బాస్కెట్బాలా, బేస్బాలా, బిలియర్డ్సా? సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద బౌలింగ్ అని చెప్పొచ్చు. సో జనరల్గా మనకి 10 pins అనే ఇలాంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వరుసగా ఇలా పెట్టడం జరుగుతుంది. సో తర్వాత త్రూ ద బాల్ ఆ ఆబ్జెక్ట్ని మనం హిట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ బౌలింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ 10 pins గేమ్స్ అని చెప్పొచ్చు. దీన్ని వరల్డ్ వైడ్ గేమ్గా ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే 1981. సో 1981లో ఫస్ట్ టైం దీన్ని వరల్డ్ వైడ్ గేమ్గా కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. The next one, యూనియన్ లెజిస్లేచర్ అలోన్ కెన్ మేక్ లాస్ ఆన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు. సో మనకి యూనియన్ లెజిస్లేచర్ ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అంటాం, అంటే ఉమ్మడి జాబితా అంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ జాబితా అంటాం అండ్ రాష్ట్ర జాబితా అంటాం. సో కేంద్ర జాబితా. ఒక్కొక్క లిస్ట్లో ఒక్కొక్క సెట్ అయిన మనకి సిస్టమ్స్ అనేవి ఉంచబడ్డాయి. సో ఆ సిస్టమ్కి సంబంధించి ఆథరైజేషన్ అంతా అంటే పవర్ అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే మేబీ సెంట్రల్ ఆర్ స్టేట్ అండ్ కాన్కరెంట్ ఉమ్మడిగా కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి దేనికి సంబంధించి అడుగుతున్నారు అంటే ఈ 4 ఆప్షన్స్లో ఏది యూనియన్ చేతిలో ఉంటుంది అని చెప్పి. ఆబ్వియస్లీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పొచ్చు, పోలీస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పొచ్చు, పబ్లిక్ హెల్త్ ఈజ్ ఆల్సో దట్ కాన్కరెంట్ అని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్లో ఉన్నది మనకి రైల్వేస్. సో ద రైల్వేస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనియన్ లెజిస్లేచర్ అలోన్ కెన్ మేక్స్ లాస్. సో సెంట్రల్ లిస్ట్లో మనకి రైల్వేస్ ఉంటుంది కాబట్టి సో యూనియన్ లెజిస్లేచర్ అలోన్ కెన్ మేక్ లాస్ ఆన్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు ద రైల్వేస్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ ఆల్ ఇండియా వార్ మెమోరియల్. ఈ కింది వాటిలో దేన్ని ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని పిలుస్తారని అడుగుతున్నారు. గేట్ వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్, విక్టరీ ఎట్ సీ మెమోరియల్ అండ్ రాజ్ఘాట్. So we have this question and option B is a correct answer. India Gate, which is located in Delhi, and this
ఆర్కిటెక్చర్ ఆఫ్ దట్ ఇండియన్ గేట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్విన్ లుటియస్. సో ఎడ్విన్ లుటియస్ ఎవరైతే ఉన్నారో సో ఈయన ఇండియన్ గేట్ ని కన్స్ట్రక్ట్ చేయడం ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. సో ఇండియన్ గేట్ ని ప్రీవియస్ గా ఏమని పిలిచేవాళ్ళంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ ఇండియా వార్ మెమోరియల్. సో దీన్ని ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. అలాగే మనకి గేట్ వే ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే ముంబై, మహారాష్ట్ర. సో నెక్స్ట్ వచ్చేసి రాజ్ ఘాట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ టోంబ్ ఆఫ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ యొక్క సమాధి ఏదైతే ఉందో ఆ ప్లేస్ అని చెప్పొచ్చు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. సో దట్ ఈస్ అ రాజ్ ఘాట్. Next one, the Great Leap Forward was a campaign initiated in 1958 aimed at industrializing the country on a massive scale. సో ఎకనామికల్ పరంగా ఒక కంట్రీని బాగు చేయడం కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ అ సోషల్ పరంగా జస్టిస్ కల్పించడం కోసం 1958 ఆ ప్రాంతంలో దెర్ ఈస్ అ మూమెంట్ ఈ స్టార్టెడ్ ఇన్ ద వరల్డ్, ద గ్రేట్ లీప్ మూమెంట్ అంటాం. ఈ మూమెంట్ ని స్టార్ట్ చేసిన కంట్రీ పీపుల్ ఎవరు అంటే చైనా. సో చైనాస్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ ద గ్రేట్ లీప్ ఫార్వర్డ్ మూమెంట్ ఇన్ విచ్ ఇయర్ 1958. ఇండస్ట్రియలైజేషన్ కోసం అండ్ సోషల్ బెనిఫిట్స్ కోసం సో దే ఆర్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ క్వశ్చన్, the traditional rod puppet Bihar is known as. సో ట్రెడిషనల్ రాడ్ పప్పెట్ అంటే బొమ్మలాట అంటాం కదా. సో జనరల్ గా మనకి తోలు బొమ్మలాట ఎట్లా మాట్లాడతాం, సో తోలు బొమ్మలాటని వాళ్ళు రాడ్ పప్పెట్ అని పిలుస్తున్నారు. సో రాడ్ పప్పెట్ బీహార్ ఈజ్ నోన్ యాజ్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి బొమ్మలాటం అని ఉంది, నెక్స్ట్ వచ్చేసి మాలసూత్రి అని ఉంది, నెక్స్ట్ యమపురి అని ఉంది, నెక్స్ట్ సాకి కుండేడి అని చెప్పేసి ఉంది. సో మనకి యమపురి ఏదైతే ఉందో సో దిట్ ఈస్ అ ఫేమస్ రాడ్ పప్పెట్ ఆఫ్ బీహార్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ బొమ్మలాటం ఏదైతే ఉందో సో ఈ బొమ్మలాటం అనేది మనకి ఎక్కడ ఫేమస్ అంటే తమిళనాడు. సో తమిళనాడులో ఇలాంటి పప్పెట్ షోని మనం ఏమని పిలుస్తామంటే బొమ్మలాటం అని పిలుస్తాం. సో ఆప్షన్ ఏ ఇస్ ఫర్ దట్ తమిళనాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సఖీ ఏదైతే ఉందో సో సఖీ అనేది మనకి ఎక్కడ ఫేమస్ అంటే ఒడిస్సా. ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ ఒడిస్సా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వెర్టిబ్రేట్. ఈ క్రింది వాటిలో వెర్టిబ్రేట్ ఏది అని అడుగుతున్నారు. జనరల్ దీని గురించి చెప్పాలంటే డిఫరెంట్గా మనం చాలా చెప్పుకోవచ్చు. వెర్టిబ్రేట్ అంటే ఏంటంటే ఏవైతే వెన్నుపూస కలిగి ఉన్నాయో అంటాం, విచ్ కన్సిస్ట్ ఆఫ్ అ స్పైనల్ కార్డ్ అండ్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ వెర్టిబ్రేట్. సో దాంట్లో జనరల్గా మామల్స్ వస్తాయి, రెప్టైల్స్ వస్తాయి, హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళందరూ కూడా ఇందులోకి సో వెర్టిబ్రేట్లోకి వస్తారు. ఫిష్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెర్టిబ్రేట్, హ్యూమన్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ వెర్టిబ్రేట్, స్నేక్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ వెర్టిబ్రేట్. సో ఇవన్నీ కూడా స్పైనల్ కార్డ్ ఉంటాయి కాబట్టి సో వాటిని వెర్టిబ్రేట్లోకి తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసేటప్పటికి రౌండ్ వాము, అర్త్ వాము అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నేక్. ఈ ఇందులో ఏది వర్టిబ్రేట్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి స్నేక్ ఈజ్ అ వర్టిబ్రేట్ అని చెప్పొచ్చు. అలాగే మనం మిడతా అంటాం కదా, సో మిడతా అనేది ఇన్వర్టిబ్రేట్ కి రీజన్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి వెబ్ బ్రౌజర్ డెవలప్డ్ బై ద నేషనల్ సెంటర్ ఫర్ సూపర్ కంప్యూటింగ్ అప్లికేషన్. సో నేషనల్ సెంటర్ ఫర్ సూపర్ కంప్యూటింగ్ అప్లికేషన్ డెవలప్ చేసిన వెబ్ బ్రౌజర్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. దాని పేరు వచ్చేసి మనకి మొజాయిక్. So the Mosaic is a web browser which is developed by the National Center for Supercomputing Application అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ is the correct answer.